పత్రికొక్కటి ఉన్న 10,000 సైన్యంబు అన్నారు నార్లా వెంకటేశ్వరరావు గారు. ఓకే, ఈ వాక్యాన్ని ఈనాడు రామోజీ వ్యాపార పరంగా ఆలోచించారు. 10,000 సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు అని ఎవరన్నారు? సాక్షి హెడ్ మురళి గారు. ఓకే, మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 10,000 సైన్యం పొగబాంబులు పేల్చింది. ఫలితంగా ఎన్టీ రామారావు గారు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. రామోజీరావు గారి వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి నందమూరి తారక రామారావు గారు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావు పైకి తన 10,000 సైన్యాన్ని అదిలించారు. అంటే అర్థమైందా? రామారావు గారి మీద ఎన్ని రకాలైనటువంటి కథనాలు, అదేవిధంగా ఏమంటారు కార్టూన్స్, అంటే అప్పట్లో ఇన్ని పత్రికలు లేకుండే, ఈనాడు ఒకటే ఉంటుండే మెయిన్గా. సో ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదంతో 5 మాసాల్లోపే ఎన్టీ రామారావు గారు మరణించారు, లేదా చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యుల వారి హోదా కల్పించారు. రామోజీ చరిత్ర అక్రమాలు. రామోజీ చిట్ ఫండ్స్ తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్ ఫండ్ కంపెనీలను చావబాది వాటిని దివాలా తీయించారు. ఫలితంగా ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ దినదిన ప్రవర్తమానమైంది. చిట్ ఫండ్స్ కు తోడుగా ఫైనాన్షియర్స్ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. 2 చేతుల ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిల్మ్ సిటీ పేరుతో ఓ మాహిష్మతి రాజ్యాన్ని స్థాపించేశారు. పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఈనాడు ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన వృత్తిపరంగా జర్నలిస్ట్ కాదు, నాన్ జర్నలిస్ట్ ఎడిటర్గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన నుంచి ఎవరూ లాక్కోలేరు. అంటే ఆయన జర్నలిస్ట్ కాదు, ఆయనకు పత్రిక ఈ యొక్క జర్నలిజం మీద ఎలాంటి అవగాహన లేదు. కానీ వేరే వాళ్ళు కష్టపడింది తాను రాసినట్టుగా ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు, అంటే ఒక 30-40 ఏళ్ళు ఆయన ఈనాడు పత్రికకి ప్రధాన సంపాదకుడిగా కొనసాగాడు. దాని గురించి జీరో నాలెడ్జ్ ఉన్నా. 1974లో విశాఖపట్నం నుండి ఈనాడు పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న 2 పెద్ద పత్రికలు పాత మూసలోనే మసకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ ప్రజల అవసరాలను గమనిస్తూ వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ఈనాడు ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ఈనాడు తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబికే ప్రసాద్ అనే తెలుగు జాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు. ఏం పేరు ఆయన పేరు? అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ లేదా ఏబికే ప్రసాద్ అంటే ఆయన మంచి జర్నలిస్ట్ అంట. ఆయన వల్ల ఈనాడు ఈ స్థాయికి వచ్చింది అని చెప్తున్నాడు. ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబికే ప్రసాద్ను బయటకు పంపించారనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులు అయ్యారు. ఏబికే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలకు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి. వింటున్నారా? ఆ రోజుల్లో స్కైలాబ్ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్ మూడింది. అది ముక్క చెక్కలై భూమి మీద పడిపోయే సందర్భాన్ని ఈనాడు వినియోగించుకుంది. అది రేపో మాపో పడిపోనున్నదని, దాంతో భూమి బద్దలైపోతున్నదని, ఇవే మనకు చివరి రోజులని ఊరూరా ప్రచారం చేయడంలో ఈనాడు గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొని పోగలిగింది. అర్థమైనా మిత్రులారా? సో ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి. స్పేస్ నుంచి అంటే అంతరిక్షం నుంచి ఏ వస్తువు భూమి మీద పడ్డా భూమికి ఏమీ కాదు 99%. ఎందుకంటే భూ వాతావరణంలో గాలి ఉంటది కాబట్టి, ఈ వాయువులు ఉంటాయి కాబట్టి అంత స్పీడ్లో వచ్చినప్పుడు ఆ ఘర్షణకి అది గాల్లోనే మండిపోతాయి. అర్థమైందా?
రెండో పాయింట్ ఏంటంటే భూమి 1/3 ఉంది, 3/4 నీళ్లు ఉన్నాయి. కాబట్టి అది నీళ్ళలో పడే అవకాశమే ఎక్కువ ఉన్నది. అర్థమైందా? అంటే అది గాలిలో మండంగా కూడా మిగిలి అది భూమి మీద పడాలంటే అది చాలా పెద్దగా ఉండాలి. చిన్న చిన్న వస్తువులు గాలిలోనే మండిపోతాయి. అర్థమైందా? ఇది పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ 50 ఏళ్ల ప్రయాణంలో మొదటి 5-6 ఏళ్ళు ఈనాడు పాటించిందేమో. అంటే రియల్ గా జర్నలిజం ఆ పత్రికా విలువలను స్థాపించిన 5-6 సంవత్సరాలనే పాటించిందేమో అని అంటున్నాడు ఈ జర్నలిస్ట్ గారు. 80వ దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన 4.5 దశాబ్దాలుగా అంటే 40 ఏళ్ల నుంచి దాని పాత్రికేయమంతా ఏకపక్ష రచనా వ్యాసంగమే. అంటే ఏదో ఒక పార్టీకి సంక నాకిండ్రు అని అర్థం. ఓకే, నాణానికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ఈనాడు దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. మార్గదర్శి ఫైనాన్సియర్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ప్రకటించింది. ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాన్ని కూడా ఆయన పాటించలేదు. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు గారు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. నేను అప్పట్లో ఉన్న ఎవరిదో భూమి కూడా లాక్కున్నాడని వేరే ఆయనది. చిట్ ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. వింటురా? చిట్ ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం, చట్ట ప్రకారం నేరం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్ లో, తమ సొంత కంపెనీలలో పెట్టుబడిగా పెట్టింది. ప్రజల దగ్గర చిట్ ఫండ్స్ వసూలు చేసి పెట్టింది. దానివల్ల బ్యాంకు పెట్టుకోవచ్చు కదా. సో లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీ లాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాల్సిన పరిణామాలివి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అక్రమాల పుట్ట. అక్కడ జరిగిన నియమోల్లంఘనలు 101 రకాలు. వింటున్నారా మిత్రులారా? నాకున్న సమాచారం మేరకి ఒక 500-600 ఎకరాలే కొన్నాడు, మిగిలిన 2000 ఎకరాలు కబ్జాలు పెట్టిండు అనేది నాకున్న సమాచారం. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు 101 రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉంది, పప్పు బెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉంది. వింటురా? గవర్నమెంట్ ల్యాండ్స్ ని కబ్జా పెట్టారు. అది కాకుండా నేను చెప్తున్నా కదా, హైదరాబాద్ లో ఓకే 1,00,000 ఎకరాలు కబ్జా పెట్టారు. ఓకే, ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉంది. ఈ అసైన్డ్ భూములు, పేదోడికి ఇచ్చిన అసైన్డ్ భూములకి వాళ్ళకి ఏది 1,00,000 రూపాయలు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10,000 5,000 ఇచ్చేసి వాళ్ళకి కథం చేసి బెదిరించి. అంటే సో పప్పు బెల్లాలు వంచి అసైన్డ్ భూముల కొనుగోలు చేసిన నేరం ఉంది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు చుట్టుకున్న దాదాగిరి ఉంది. మాతృభూమిలో వైద్య సేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారు చౌకగా కొట్టేసిన దాష్టికం ఉంది. అంటే ఈయన చేసిన అక్రమాలన్నింటినీ చట్టబద్ధత కల్పించే విధంగా వెనక బ్యాక్ బోన్ ఉన్నదెవరు అంటే టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏం లాభం? దాన్ని వాళ్ళకి గెలవడానికి అన్ని సహాయ సహకారాలు ఈనాడు పత్రిక ద్వారా సహాయం చేస్తారు. వాడు చేసిన ఏ నేరాలు బయటకు రావు. అంటే దొంగలు ఉరువాచుకున్నారు. సింపుల్. భూ పరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమ కట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిల్మ్ సిటీ కథలో దాగి ఉన్నది. ఎటువంటి అనుమతులు లేకుండా ఫిల్మ్ సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్ఎండిఏ అధికారాన్ని తొడగొట్టి సవాలు చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాలువలను రహదారులుగా మార్చుకున్న ఫిల్మ్ సిటీ రుబాబు ముంగిట వాల్టా చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తల వంచి నిలబడింది. అంటే ఇవాళ చెరువులకి నీళ్లు రావాలంటే వాటి పిల్ల కాలువలు ఉంటాయి కదా, వాటి మధ్యలో అడ్డుకట్టలు వేయకూడదు, ఏది పడితే అది కట్టకూడదు. అందుకే 111 జీవో ఉండే కదా మనకి ఈ 2 చెరువులకి, హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్. దాని చుట్టూ ఏది పెద్ద కట్టడాలు ఎందుకు కట్టొద్దు అన్నారు?
ఎందుకంటే ఈ పిల్ల కాలువల ద్వారా వాళ్ళ చెరువులకు నీళ్ళు వస్తాయి వర్షాలు పడ్డప్పుడు. ఈ రాకుండా చేస్తే చెరువు ఎండిపోతుంది. సో కానీ అవన్నీ లెక్క పెట్టకుండా ఏం చేసిండంట, చెరువులను చెరబట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాలువలను రహదారులుగా మార్చుకున్న ఫిల్మ్ సిటీ రుబాబు ముంగిట వాల్టా చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది. ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే. ఈ రామోజీ సక్సెస్ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదా? కాదు, నేర చరిత్రనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? కాదు కాదు కాదు. ఆయన లక్షల కోట్లకు అధికారి ఉన్నాడు. ఆయన స్వతంత్రంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ని ఈవెంట్స్ అయినా చేసుకోవచ్చు. ఈనాడు టీవీలో మొత్తం రామోజీరావు గురించి పెట్టుకోవచ్చు. ఓకే, కానీ రాష్ట్ర ప్రభుత్వము అట్లా ఒక పర్టికులర్ వ్యక్తికి వంత వాడాల్సిన అవసరం లే. అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి? చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఓకే, నమ్మక ద్రోహి. ఇవాళ ఏది నీ చేతిలో జుట్టు ఉన్నప్పుడు, గతంలో రెండు సందర్భాల్లో జుట్టు లేదు కాబట్టి నువ్వు ఎంత కొట్లాడినా వాడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఓకే, జుట్టు ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు కొట్లాడి ఏదో సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవాళ నీ జుట్టు నువ్వు నీ 16 సీట్లు పీకి పారేస్తే, ఈ 16ని వాడి 2 పవన్ కళ్యాణ్ 18 తీసేస్తే బీజేపీ ఓడిపోతారు. ఆయన టీడీపీ వాడు ఇండిపెండెంట్ గెలిచేవాడు, మొత్తం సీట్లు ఇంకే వచ్చేటి. ఒక ఇది 3-5 బీజేపీ 3, పవన్ కళ్యాణ్కి 2, 5 ఇప్పుడు 16, 21 వచ్చేటి టీడీపీకి. వాడిని లేని ఎటువంటి అసమర్థులని ఇక్కడ దక్షిణాదిలో లేనటువంటి బీజేపీకి 3 సీట్లు గెలిపించండి చంద్రబాబు నాయుడు. అసలు వాడికి అంటే రాదు, ఆ అంటే రాదు, ఏ విషయ పరిజ్ఞానం లేనటువంటి పవన్ కళ్యాణ్ వాడు అటా ఇటా తెలియనోడు, ఏ ఇష్యూ బేస్డ్ గా కొట్లాడలేనోడు, 10వ తరగతి కూడా సరిగ్గా పాస్ కాలేనోడు. వాడు ఇలా 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు ఎవడిప్పించిండు? టీడీపీ కాదు. వాడు పొత్తు పెట్టకపోతే నన్ను గెలిచినోడా? సిగ్గు లేదు చంద్రబాబు నాయుడు గారు. నీకు విలువలు అనేటివి లేవు, విలువలు లేవు. ఆలోచించుకోవాలి, అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలి. సో భారతరత్న బిరుదాన్ని ఆయనకు సంపాదించి పెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా? ఇది ఆర్టికల్. అది అంత డీటెయిల్ గా ఉంది, నేను కేవలం చదివినా. ఓకే, సో అందులో వాస్తవాలు ఎన్నున్నాయో గ్రహించాలని కోరుకుంటున్నా. ఓకే.